ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై సీఎం సమీక్ష చేసినా ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. ఇవాళ బీజేవైఎం కార్యకర్తలు మినిస్టర్ క్వార్టర్స్ ని ముట్టడించారు. విద్యార్థులను ఆత్మహత్యలు కావని, ఇవి కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యలని ఆరోపించారు. మంత్రి జగదీష్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బీజేవైఎం నేతలు. గ్లోబరీనా సంస్థను వెనకేసుకొస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అన్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై సీఎం సమీక్ష చేసినా ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. ఇవాళ బీజేవైఎం కార్యకర్తలు మినిస్టర్ క్వార్టర్స్ ని ముట్టడించారు. విద్యార్థులవి ఆత్మహత్యలు కావని, ఇవి కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యలని ఆరోపించారు. మంత్రి జగదీష్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బీజేవైఎం నేతలు. గ్లోబరీనా సంస్థను వెనకేసుకొస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అన్నారు. పేరెంట్స్, స్టూడెంట్స్, యువజన సంఘాలు పోరాటం చేస్తుంటే మొద్దు నిద్రలో ఉండి వారం రోజుల తర్వాత స్పందించిన కేసీఆర్, నువ్వు ఫామ్ హౌస్లో వండుకొని ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చి నువ్వు సారీ చెప్తావా? 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కారణం ఎవరు? నువ్వు కాదా? ఇది సూసైడ్ కాదు, అటెంప్ట్ టు మర్డర్ బై కేసీఆర్ గవర్నమెంట్. అలాగే విద్యాశాఖ మంత్రి అంటాడో, ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డులో అక్కడున్న అధికారుల మధ్యలో ఉన్న ఈగో ప్రాబ్లమ్స్, క్లాషెస్ వల్ల మిస్టేక్స్ జరిగినాయి అంటాడు. మిస్టేక్స్ జరిగితే ఈరోజు ఇక్కడున్న విద్యార్థులు 3 లక్షల మంది విద్యార్థులు నష్టపోవాలా? 19 కుటుంబాలు ఈరోజు శోక సముద్రంలో ఉన్నారు. మేము కోరేది ఈయన చెప్పినట్టు కమిటీ మెంబర్స్ కాదు, 3 మెంబర్ కమిటీ మెంబర్స్ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఎవరైతే బడా బాబులు దీని వెనకాల ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ జైల్లో పెట్టాలి. గ్లోబరీనా అనే సంస్థ ఏదైతే కేటీఆర్కి సంబంధించిన ఒక చుట్టము, ఒక దోస్తు, ఆయన జాన్ జబ్బాకు ఇవ్వడం జరిగింది. గ్లోబరీనా చేసిన అక్రమాలు, దానివల్ల ఈరోజు 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి గ్లోబరీనా పైన ఎందుకు మనం శిక్షించాలని మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు వారిపైన ఎంక్వైరీ ఎందుకు వేస్తారని మేము అడుగుతున్నాము. వీ డిమాండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఆయన 3 లక్షల మందికి నేను రివాల్యుయేషన్ ఫ్రీగా చేపిస్తా అంటున్నాడు. మేము 9 లక్షల మందిలో ఎవరైనా కానీ రివాల్యుయేషన్ అడిగితే వాళ్ళకు ఉచితంగా రివాల్యుయేషన్ చేయాలి కేసీఆర్ గారు. మీరు వెంటనే మీ మంత్రిని బర్తరఫ్ చేసి మీ మంత్రి రాజీనామా చేయాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్. అలాగే ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ అశోక్ కుమార్ రాజీనామా చేయాలి. అశోక్ కుమార్ మేము ఆందోళన చేస్తుంటే అహంపూరితమైన వ్యాఖ్యలు చేశాడు. ఈరోజు మేము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని పోలీసుల చేతుల బూటకాలతో తన్నడము, బూతులు తిట్టడము, తీసుకుపోయి జైల్లో పెట్టడము. అరే ప్రజాస్వామ్యం